సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఓవైపు నందమూరి బాలయ్య తనడు మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నందమూరి ఫ్యాన్స్ను హుషారెత్తిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తనేడు గౌతమ్ ఘట్టమనేని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారసుడు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అఖీరాను ఇండస్ట్రీకి లాంచ్ చేయడానికి ఇద్దరు బడా నిర్మాతలు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక క్రికెట్ టీం అంత మెగా హీరోలు ఉన్నప్పటికీ ఆయన స్థానాన్ని వారసుడు తప్ప ఎవరూ భర్తీ చేయలేరనేది మెగా ఫ్యాన్స్ మాట. అందుకే పవన్ పెద్ద కొడుకు అఖిరానందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టిన అఖీరా రీసెంట్గా కాస్త ఎక్కువగానే బయట కనిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత తండ్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ వంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి చేసి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. రాబోయే సినిమాకి నిర్మాణం ఊహించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట. దీంతో షాక్లో ఉన్నారట ఆమె తల్లి రేణుదేశాయ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. కాకపోతే ఇటీవల ఫిలిం స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఈ కొణిదెల వారసుడు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ను ఏ మార్గంలో ఎంచుకోవాలంటున్నారన్నది ఇంకా క్లారిటీ లేదు. నటుడిగా ఎంట్రీ ఇస్తాడా లేదా నిర్మాతగా మారతాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే పవర్ స్టార్ వారసుడిగా అఖీరా తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ స్టార్గా ఎదిగితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు.